అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్ అట్లూరి. ఇప్పుడు ఈరోజు మీకు చెప్పబడేది, నిన్న చెప్పిన వీడియోలో మీకు జెండా బండి ఆకారం గల ఇంటి గురించి చెప్పాను. ఆ స్థలం ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి కూడా చెప్పాను. ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే, ఇది మనం ఇప్పుడు తూర్పు ఫేస్ రోడ్డు గురించి మాట్లాడుతున్నాము. చాలామంది జాగ్రత్తగా గమనించండి. పల్లెటూరులో అయితే పర్లేదు, కానీ మన సిటీలో అయితే మరీ ఎంత దారుణంగా తయారవుతున్నాయి అంటే అంత దారుణంగా తయారవుతున్నాయి. ఎప్పుడైనా సరే ఇది ఒక మన ఇంటి యొక్క 4 గోడలు, ప్రహరీ గోడ అనుకోండి. ఇందులో ఇట్లా ఇల్లు కట్టుకుంటాము. ఇది ఒక ఇల్లు ఆకారం అనుకోండి. ఓకే, రైట్. దయచేసి మీరు ఎవరైనా సరే మనం తలుపులు పెట్టుకునేటప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఈశాన్య మూల అని చెప్పేసి పూర్తిగా టోటల్గా మన ఇంటి గోడకి పూర్తి మూలానికి పెడుతున్నారు. దయచేసి పూర్తి మూలానికి పెట్టకూడదండి. అది చాలా తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. మన సిటీలో, పల్లెటూరులో అయితే పర్లేదు, కానీ మన సిటీలో ఏమవుతుందంటే అందరూ ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఈ ఈశాన్యం మూలాన్ని డోర్లు పెడుతున్నారు. ఈశాన్యం గేట్ అని చెప్పి ఇక్కడ గేటు పెడుతున్నారు. ఇది ఏమవుతుందంటే అది మన విశ్వకర్మ శాస్త్రం ప్రకారం, మాయామతం ప్రకారం, ఆయాది గణితం యొక్క శాస్త్రం ప్రకారం ఈ మూల పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. మన పల్లెటూరులో అయితే కొంచెం పర్లేదు, బాగానే పెట్టుకుంటున్నారు కాబట్టి, వాళ్ళ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పెట్టుకుంటున్నారు. అసలు సిటీలో అయితే మరీ చాలా దారుణంగా అయిపోయింది. ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే ఇక్కడికి 3 భాగాలు వదలాలి. మీరు ప్రహరీ గేట్ పెట్టుకుంటే ఇక్కడ ఈ స్థానంలో పెట్టుకోవాలి. అలాగే మనం ఇక్కడ ఇంటి లోపల మనం డోర్ పెట్టుకున్నట్టయితే, ఈశాన్యం డోర్ అంటాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 భాగాలు వదిలి ఇక్కడ పెట్టుకోవాలి. అలాగే మీరు ఉత్తరంలో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడేమో తూర్పు ఈశాన్యంలో తలుపు పెట్టుకుంటున్నారు. ఇక్కడ చాలామంది ఇక్కడ పెడుతున్నారు, ఇక్కడ పెట్టాలి. అలాగే ఏం చేస్తున్నారంటే ఉత్తర ఈశాన్యంలో కూడా ఇక్కడ పెడుతున్నారు. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తు పెట్టుకోవాలి. మనం ఉత్తర ఈశాన్యంలో మనకి డోరు రావాలి అనుకుంటే మనకి ఉత్తరంలో కూడా రోడ్డు ఉండాలి కంపల్సరీ. ఇది అసలు కంపల్సరీ 100% గుర్తుపెట్టుకోండి. మీకు ఉత్తరం రోడ్డు ఉంటేనే మీరు ఉత్తరం ఈశాన్యంలో డోర్ పెట్టుకోవాలి, లేదంటే పెట్టకూడదు. అది కొన్ని అనర్థ సంఘటనలకి దారితీస్తుంది. సరే, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, చాలామంది ఈ మూలలకు పెడుతున్నారు. దయచేసి ఆ మూలలకు పెట్టకూడదు. ఈశాన్య మూల అని ఇక్కడ నుంచి 3 భాగాలు, ఇక్కడ నుంచి 3 భాగాలు వదులుకొని ఇక్కడ పెట్టుకోండి. అలాగే సిటీలో ఏం చేస్తున్నారంటే మన గేటు, ప్రహరీ గేటు ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి. ఈ గేటు ఇక్కడ నీళ్ళ ట్యాంక్ హౌస్ పెట్టుకుంటున్నారు, ఎందుకంటే ఇలా ప్లేస్ లేక. ఎప్పుడైనా సరే మన ఇంటి గుమ్మానికి కానీ, మన ఇంటి సరౌండింగ్లో కానీ ఎప్పుడైనా సరే దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, సంపులు కానీ, నీళ్ళ బావులు కానీ, మనం నీళ్లు స్టోరేజ్ చేసుకునే ట్యాంకులు కానీ ఎప్పుడైనా సరే మన ఇంటి ఆవరణలో పడకూడదు. దానివల్ల ఏమవుతుందంటే మనకి తెలివి తక్కువ ఐడియాలు ఇచ్చే స్నేహితులు పరిచయాలు అవుతారు, ధన నష్టం జరుగుతుంది. దానివల్ల మనం పూర్తిగా ఎంత సంపాదించినా సరే ఇంట్లో డబ్బు నిలబడదు. ఈ గుంత వీటన్నిటికీ అనర్థాలకు దారి తీస్తుంది అనమాట. అది ఎక్కడ పెట్టుకోవాలి మనం సంపు అనేది? చాలామంది ఏం చేస్తున్నారంటే స్థలం లేని వాళ్ళు ఇక్కడ పెడుతున్నారు. స్థలం ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పూర్తి ఈశాన్య మూలకు పెడుతున్నారు, ఈడ పెడుతున్నారు. ఈ 2 ప్లేసులు కరెక్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. పూర్తి ఈశాన్య మూలకు కూడా ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఈశాన్యం నుంచి ఇక్కడ 3 భాగాలు వదిలేయాలి, ఇక్కడ వరకు. అలాగే ఇటు ఉత్తరం నుంచి 3 భాగాలు వదిలేయాలి, ఇక్కడ పెట్టుకోవాలి. మన ప్రహరీలో పడాలి, కానీ మన సంపు అనేది మనకి ఇంటి ఆవరణలో ఎప్పుడూ పడకూడదు. 3 భాగాలు కంపల్సరీ వదిలేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే టోటల్గా తీసుకెళ్ళి ఈశాన్య మూల ఇక్కడ సంపు పెట్టేసి ఇందులో మోటార్ పెడుతున్నారు. ఈ మోటార్ ఏమవుతుంది, మనకి ఈశాన్య మూల అసలు వాస్తవంగా ఏంటంటే జలతత్వం. ఆ జలతత్వంలో తీసుకెళ్ళి మనం కరెంటు మోటార్ ఎప్పుడైతే పెడతామో అది కరెంటు పాస్ అయ్యి దానివల్ల ఏమో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. మోటార్ ఎప్పుడైతే గిర్రని తిరుగుతూ ఉంటుంది, అక్కడ కంపల్సరీ కరెంటు పాస్ అయితే అదేమవుతుంది, అగ్నితత్వం అవుతుంది. దానివల్ల ఈశాన్యము సంపులు ఇట్లా ఉన్న వాళ్ళకి కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది కంపల్సరీ చూపెడుతుంది. ఇక్కడ పెట్టుకోవాలి ఈ మూల. ఇది కరెక్ట్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీరు అట్లాగే ఉత్తరం రోడ్డు ఉంటేనే ఉత్తరం తలుపు పెట్టుకోండి. లేదంటే మీకు ఉత్తరం తలుపు లేదనుకోండి, తూర్పు ఉంది, కంపల్సరీగా మీరు ఇక్కడ నుంచి ఇంటి ఆవరణలో ఇక్కడ నుంచి ఇక్కడికి 3 భాగాలు తీసుకోండి. అలాగే ప్రహరీ గేట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 3 భాగాలు తీసుకోండి. 3 భాగాలు తీసుకొని పెట్టుకోండి. మీకు ఇందులో కూడా కంపల్సరీ కావాల్సింది ఏంటంటే కంపల్సరీ అసలు ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేవి చాలా అందరూ జాగ్రత్తగా గమనించుకొని వినండి దయచేసి.
ఇక్కడ మనం మనం తలుపు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కంపల్సరీ కిటికీ ఇక్కడ పెడతాం, ఒకటే పెట్టుకుంటున్నాం. దయచేసి తప్పు అది, ఒక కిటికీ పెడతాం అనేది తప్పు. మనకి 2 కళ్ళు ఎలాగో ఇంటి డోర్కి కూడా 2 కిటికీలు అలాగా, లెఫ్ట్ రైట్ కరెక్ట్గా 2 కిటికీలు ఉండాలి. ప్లస్ ఇంకోటి ఆ కిటికీలు కూడా ఎట్లా పెట్టాలి, మనం ఏ తలుపు అయితే సింహద్వారం నిర్మించుకుంటున్నామో దానికన్నా హైట్ అనేది పెట్టకూడదు. కరెక్ట్ సింహద్వారం లెవెల్ తీసుకోవాలి, లేదా సింహద్వారం కన్నా కొంచెం డౌన్ తీసుకోవాలి. అలాగే కింద నుంచి సింహద్వారంకు కొంచెం పైకి తీసుకొని పెట్టుకోవాలి. లేదనుకుంటే కరెక్ట్గా సింహద్వారం లెవెల్ తీసుకొని కరెక్ట్ పెట్టుకోండి, లేదా సింహద్వారం డౌన్ తీసుకొని పెట్టుకోండి. ఇటువైపు కంపల్సరీ కిటికీ అనేది కంపల్సరీ రావాల్సిందే. అవి 2 కళ్ళు. కొంతమంది పెద్ద పెద్ద గొప్ప ఇళ్ళలో చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే పైన కూడా పెడతారు కిటికీ. దాన్ని ఏమంటారంటే త్రినేత్రం, 3వ కన్ను అని చెప్పి పిలుస్తారు. శాస్త్రం ప్రకారం విశ్వకర్మ శాస్త్రంలో ఉంటుంది. ఇది చదివిన వాళ్ళకే తెలుస్తుంది దీని గురించి. అలాగే ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ డోర్ ఎప్పుడైతే ఇట్లా వచ్చిందో కంపల్సరీ ఇక్కడ కూడా డోర్ రావాలి. పడమర ఎగ్జాక్ట్ డోర్ టు పిన్ టు పిన్ ఓపెన్ అయిపోవాలి. ఇది ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ డోర్ క్లియర్గా కనపడాలి. అలాగే ఇక్కడ కిటికీ వచ్చింది కదా, అలాగే మనకి ఇటు కిటికీ రావాలి. మీరు గుర్తుపెట్టుకోండి. లేదు ఇక్కడ మనం 2 కిటికీలు పెట్టుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్ ఈ డోర్ కరెక్ట్ సెంటర్ టు సెంటర్ ఉండాలి. ఓపెనేగా ఈ డోర్ ఓపెన్ చేసినా ఇక్కడ కనపడాలి, ఇక్కడ ఓపెన్ చేసినా ఇక్కడ కనపడాలి. ఇది కంపల్సరీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా సరే మనకి విండో ఆపోజిట్లో విండో ఉంటే ఏమవుతుందంటే మనకి మన ఇంట్లో ఆవరణలో 4 మూలల ఎప్పుడైతే గాలి మనకి రొటేట్ అవుతూ ఉంటుందో, మన చెడు ఏమన్నా వచ్చినా అట్లాంటి ఏమైనా ఎనర్జీలు ఏమన్నా వచ్చినా ఒకవేళ ఎప్పుడు తిరుగుతూ ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఏంటంటే ఈ ప్రహరీ కంపల్సరీ అంటారు. ప్లస్ ఇంట్లో ఏంటంటే కంపల్సరీ కిటికీలు పెట్టుకోవాలి. మనకి ఎక్కడైనా సరే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో విండో పెట్టామనుకోండి, ఇక్కడ ఆగ్నేయంలో కంపల్సరీ విండో పెట్టాలి. ఈ ఎయిర్ టు ఎయిర్ ఇటు పాస్ అయిపోవాలి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మీరు, ఇక్కడ కంపల్సరీ రావాల్సిందే, ఇది కంపల్సరీ. అలాగే మీరు ఇక్కడికి వచ్చేసరికి ఉత్తరం ఇక్కడ పెట్టుకున్నారనుకోండి, మళ్ళా ఇక్కడ డైరెక్ట్ ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇక్కడ ఒక విండో పెట్టుకోండి. ఇది కంపల్సరీ. ఇట్లాగా మీకు అవకాశం ఉన్నవాళ్ళు ఇట్లా నిర్మించుకోండి కంపల్సరీ. లేదు అవకాశం లేదనుకోండి మీకు, ఇక్కడ కంపల్సరీ ఇది పెట్టుకోండి. ఇక్కడ ఆగ్నేయంలో ఎట్లయినా ఇక్కడ ఓపెన్ పెట్టుకుంటారు మీరు కంపల్సరీ. ఇది కంపల్సరీ ఇక్కడ ఒక విండో పెట్టుకుంటారు. ఇది మీకు ఇట్లాగ ఇటు ఓపెన్ ఉందనుకోండి, ఇక్కడ విండో పెట్టుకోండి. ఇక్కడ ఇది దక్షిణ ఆగ్నేయం వస్తుంది. ఇక్కడ దక్షిణ నైరుతి మూల ఈ మూలకు వస్తుంది మీకు. ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయం ఇక్కడ వస్తుంది. మీరు కంపల్సరీ ఇటు పెట్టుకోవచ్చు. లేదు ఇటు అవకాశం లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ పెట్టుకోండి. మనకి ఎప్పుడైనా సరే 4 దిక్కులలో ఎప్పుడైతే ఓపెన్ గాలి ఎప్పుడైతే ఆ ఇంట్లో ఉంటుందో చాలామందికి నాకు తెలిసి అనారోగ్యాలు తొందరగా దరి చేరవు. వాళ్ళందరూ కరెక్ట్గా ఉంటారు. మెడిసిన్స్, దీర్ఘకాలిక మెడిసిన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉండవు. కంపల్సరీ ఈ తూర్పు ఫేస్ ఉన్న ఇంటి వాళ్ళు ఎవరైనా సరే, నాకు తెలిసిన కుటుంబ సభ్యులు కానీ నా బంధుమిత్రులు కానీ ఎవరున్నా సరే, మీ ఇల్లు ఎలా ఉందో దయచేసి చూసుకోండి. ఇలా సంపులు ఉంటే మార్చుకోండి. మీరు నేను చెప్పారు ఇక్కడ నుంచి ఇక్కడికి 3వ భాగంలో వేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం 3వ భాగంలో ఇక్కడ వేసుకోండి. దయచేసి మీరు దర్వాజాలకి గుమ్మాలకి ఎదురుగా మాత్రం సంపులు పెట్టుకోవద్దు.